ఏం చెయ్యాలి, ఏం కొనాలి, ఏం అడగాలి, ఏం మాట్లాడాలి, ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వాట్ టు ప్లస్ V1ను ఉపయోగిస్తాం. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఏం చెయ్యాలి, వాట్ టు డూ, ఏం కొనాలి, వాట్ టు బై, ఏం అడగాలి, వాట్ టు ఆస్క్, ఏం మాట్లాడాలి, వాట్ టు స్పీక్, ఏం తినాలి, వాట్ టు ఈట్, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వెన్ టు ప్లస్ V1ను ఉపయోగిస్తాం. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఎప్పుడు వెళ్ళాలి, వెన్ టు గో, ఎప్పుడు చదవాలి, వెన్ టు స్టడీ, ఎప్పుడు తినాలి, వెన్ టు ఈట్, ఎప్పుడు ప్రారంభించాలి, వెన్ టు స్టార్ట్, ఎప్పుడు నిద్రపోవాలి, వెన్ టు స్లీప్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ వెతకాలి, ఎక్కడ తినాలి, ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వేర్ టు ప్లస్ V1ను ఉపయోగిస్తాం. వేర్ టు ప్లస్ V1. ఎక్కడికి వెళ్ళాలి, వేర్ టు గో, ఎక్కడ కొనాలి, వేర్ టు బై, ఎక్కడ వెతకాలి, వేర్ టు సర్చ్, ఎక్కడ తినాలి, వేర్ టు ఈట్, ఎక్కడ నిద్రపోవాలి, వేర్ టు స్లీప్, ఎలా వెళ్ళాలి, ఎలా చెప్పాలి, ఎలా అడగాలి, ఎలా రాయాలి, ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం హౌ టు ప్లస్ V1ను ఉపయోగిస్తాం. ఎలా వెళ్ళాలి, హౌ టు గో, ఎలా చెప్పాలి, హౌ టు టెల్, ఎలా అడగాలి, హౌ టు ఆస్క్, ఎలా రాయాలి, హౌ టు రైట్, ఎలా పరిష్కరించాలి, హౌ టు సాల్వ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.